మెష్ అనాలిసిస్ ఫస్ట్ వోల్టేజ్ దగ్గర ప్లస్ నుండి మైనస్కి వెళ్ళిందనుకో సింబల్ మైనస్ వస్తుంది. అదే మైనస్ టు ప్లస్ అయిందనుకో ప్లస్ సింబల్ వస్తుంది. ఎప్పుడు మెష్ అనాలిసిస్లో క్లాక్ డైరెక్షన్ అనేది అప్లై చేయాలి. కరెంట్ క్లాక్ డైరెక్షన్, ఇది ఒక మెష్, ఇది సెకండ్ మెష్. ఎన్ని మెష్లు ఉంటే అన్ని కరెంట్స్ వస్తాయి. ఇది I1 I2. ఇప్పుడు అప్లై చేయ మైనస్ నుండి ప్లస్కి వెళ్తుంది. మైనస్ నుండి ప్లస్కి వెళ్తే ప్లస్ 12 మైనస్ ఇక్కడ 6 V ఈక్వల్స్ టు IR కదా, ఇక్కడ V1 ప్లస్ V ఈక్వల్స్ టు IR కదా, ఇక్కడ 6 ఉంది. రెసిస్టెన్స్ 6 ఇంటూ I ఎంత I1 మైనస్ 3. ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ నుండి మైనస్కి వెళ్తాను అంటే మైనస్ అని, మళ్ళీ ప్లస్ నుండి మైనస్కి మైనస్. ఈ 3 దగ్గర I1 I2 కరెంట్ ఉంది. I1 ఎలా వస్తుంది, I2 ఎలా వస్తుంది, కాబట్టి I1 మైనస్ I2 ఫస్ట్ ఈక్వల్స్ టు 0. 12 మైనస్ 6I1 మైనస్ 3I2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3I2 3I1 ఈక్వల్స్ టు 0. మైనస్ 9I1 ప్లస్ 3I2 ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు లూప్ 2లో అప్లై చేయాలి. మైనస్ 3 ఇక్కడ ప్లస్, ఇది మైనస్ 3. ఇక్కడ I2 చేస్తాను కాబట్టి I2 మైనస్ I1 ఎంత మైనస్ 5 I2 కరెంట్ కాబట్టి. ఇక్కడ ఏంటి ప్లస్ నుండి మైనస్ కాబట్టి మైనస్, ప్లస్ నుండి మైనస్ అంటే మైనస్, వోల్టేజ్ అంత 4 ఈక్వల్స్ టు 0. మైనస్ 3I2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3I1 మైనస్ 5I2 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. 3I1 మైనస్ 8I2 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్. ఇప్పుడు సింప్లిఫై చేయి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సింప్లిఫై చేస్తే నీకు I1 వాల్యూ I2 వాల్యూ వస్తుంది. అది పర్టికులర్గా 6 ohms దగ్గర అడిగాడు అనుకో, 6 ohms దగ్గర కరెంట్ ఎంత అంటే 6 ఇంటూ I1 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత కొంత వస్తుంది. అది I6 దగ్గర కరెంట్.